యొక్క రిజర్వేషన్ ఖచ్చితంగా 42% పెంచాలని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏవైతే కామారెడ్డిలో జరిగినటువంటి బీసీ డిక్లరేషన్ సభలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఖచ్చితంగా మేము 42% మేము ఖచ్చితంగా అమలుపరుస్తాం, తీసుకొస్తామని చెప్పేసి అన్నారు. అదేవిధంగా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కూడా పెట్టుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా బహుజన్ సమాజ్ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. బీసీలకు సంబంధించినటువంటి ఏవైతే ఖచ్చితంగా 42% స్థానిక సంస్థలు వచ్చేటువంటి ఎన్నికలలో మరి ఖచ్చితంగా అమలు చేయాలా. అదేవిధంగా బీసీలకు సంబంధించినటువంటి కులగణన చేయాలని చెప్పి అంటా ఉన్నాం. చాలా సందర్భాలలో మేము ఖచ్చితంగా 50% మేము అమలు చేస్తామని చెప్పేసి కూడా చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి ఎందుకు బీసీలకు సంబంధించినటువంటి కులగణన చేయట్లేదు, అదేవిధంగా మరి 42% కనీసం కూడా చేయకపోవడం దుర్మార్గం అంటా ఉన్నాం. ఏవైతే కాంగ్రెస్ పార్టీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా మరి బీసీల యొక్క రిజర్వేషన్ జనాభా దమాష ప్రకారంగా అమలు చేయాలని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీగా అంటా ఉన్నాం. బహుజన్ సమాజ్ పార్టీ గతంలో 30 సంవత్సరాల కిందనే ఏవైతే మరి మండల్ కమిషన్ ఏర్పడిన తర్వాత ఏవైతే మురారి దేశాయ్ యొక్క ప్రభుత్వం తర్వాత మళ్ళా వీపీ సింగ్ ప్రభుత్వంలో అమలు కావాలని చెప్పేసి మాన్యశ్రీ కాంశీరాం గారు బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు మండల్ కమిషన్ అమలు చేయండి లేదా కుర్చీ దిగిపోండి అని చెప్పేసి అని ఖచ్చితంగా మరి మెడల్ వంచి అమలు చేయించినటువంటి ఘనత మాన్యశ్రీ కాంశీరాం గారి బహుజన్ సమాజ్ పార్టీ. కాబట్టి సోదరులారా ఆలోచించండి. బహుజన్ సమాజ్ పార్టీ ఖచ్చితంగా బీసీల యొక్క పక్షపాతి, అదేవిధంగా ఎస్సీల యొక్క పక్షపాతి, ఎస్టీల యొక్క పక్షపాతి, సర్వం ఉన్నటువంటి మానవుల యొక్క మరి పక్షాన ఉంటుంది. కాబట్టి పేదలకు పక్షాన మరి మాట్లాడుతుంది. కాబట్టి బహుజన్ సమాజ్ పార్టీగా మీ అందరికీ కోరుతా ఉన్నాం. ఏవైతే బీసీ అన్నలకు సంబంధించిన వరకు ఏవైతే సోదర సోదరులకు రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో బేషరతుగా మరి ఖచ్చితంగా మరి 42% రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.